విమర్శలు చేసాం. అవును. విమర్శలు చేసినప్పుడు వాళ్ళు కాదని కొంత వివరణ ఇచ్చారు. కాదని మేము చెప్పాం. ఇదిగో మళ్ళీ ఇదని అయిపోయింది ఇంకా. అయిపోయింది కదా. ఇంకా మళ్ళీ వాళ్ళకి అవసరం మళ్ళీ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ మాకి ఇంకా అక్కడ పాయింట్ ఆఫ్ ఆర్డర్ పని చేయలేదు. ఇంకేముంటది, ఇది ఎక్కడ ధోరణి అని వెంటనే ఆయనకి కంగారు వచ్చేసింది. ఇక అప్పటి నుంచి ఈయన మాట్లాడినవ్వడం మానేశారు. తేడా ఏంటంటే జగన్ ప్రతిపక్షంగా ఎక్కువసేపు ఫేస్ చేయడు, మాట్లాడతాను ట్రై చేస్తాడు, మాట్లాడినవాళ్ళ చంద్రబాబు గారిని మాట్లాడినవాళ్ళ కానీ ఎలాగో అలా టైం స్పేస్ క్రియేట్ చేసుకుని మాట్లాడతాడు ఆయన. చంద్రబాబు గారు ఆయనకి ఆ ప్రతిపక్షపు పాత్ర అన్నటువంటి దగ్గర సమస్య జగన్కి వచ్చేటప్పుడు ఎక్కువగా పోషించలేడు. ముఖ్యమంత్రి పాత్రకి ఇష్టపడతాడు, ప్రతిపక్ష పాత్ర ఎక్కువగా పోషించలేడు. ఈయన ప్రతిపక్ష పాత్రలో కూడా పండిపోయాడు. సుదీర్ఘకాలం పాటు ఉండటం మూలంగా ప్రతిపక్ష పాత్రలో అవకాశాలను ఎలా ఒడిసిపెట్టుకోవాలన్నటువంటి చూస్తాడు. ఆ ఇంపాక్ట్ ఒకటి. రెండవది స్టేట్ డివిజన్కి ముందు జరిగిన తెలంగాణ ఆంధ్ర ఉద్యమాల టైం నుంచి ఒక దరిద్రం ఏమొచ్చిందంటే మనకు అసెంబ్లీలో సంప్రదాయం ఉండేది ఏంటంటే 0 అవర్ అంటే మన ఎమ్మెల్యేలందరూ వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అటెన్షన్ సీకింగ్ పాయింట్. ప్రభుత్వానికి సంబంధించిన ఒక మంత్రి అవన్నీ నోట్ చేసుకుని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి పెట్టాలి. అసలైతే మంచి ఉద్దేశం ఏంటంటే అందరు మంత్రులు సభలో ఉండాలి,